ప్రకాశం బరాజ్ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనక వైసీపీ కుట్ర ఉంది అని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. బోట్లకు వైసీపీ పార్టీ కలర్స్ ఉన్నాయని, బోట్ల యజమానుల ఫోటోలు ప్రభుత్వం సేకరించిందని చంద్రబాబు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, విచారణలో దోషులు అని తేలితే ఎవరైనా తాట తీస్తామని, అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు చంద్రబాబు. ఘటన జరిగిన తీరు చూస్తే కుట్ర అనుమానాలు బలపడుతున్నాయని, ఈ ఘటనలో కౌంటర్ వెయిట్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయని, కానీ గేట్లు దెబ్బతిని ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు సీఎం. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా ఫర్మ్గా తాట తీస్తాం, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలన్న విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి, కబద్దారి హెచ్చరిస్తున్నా. నాకు ఒక అనుమానం కూడా ఉంది, ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమైనా భాగాలు ఉన్నాయా తెలియదు నాకు. మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి, ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది, ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలమ్ని కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది, చెప్పలేం. కౌంటర్ బైట్ మొత్తం విరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు. చిత్ర విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఎప్పుడో నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, విషయం కక్కే పరిస్థితిలో ఉన్నారు ఎవ్రీడే. ఇదే పని పెట్టుకొని అంటే ఏంటిది? ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు.